ఈరోజు విజయవాడలో ఎల్ఈపిఎల్ థియేటర్లో మామిడి జయరాం గారు, అడ్డూరు శ్రీరామ్ అందరం కలిసి మరి స్టార్ అంటేనే చిరంజీవి, అదేవిధంగా మరి వెంకయ్య గారు ప్రతి సంక్రాంతికి ఒక మంచి సినిమాతో వస్తారు. విజయవాడలో ఫస్ట్ టైం ఒక మంచి రివ్యూ వేయాలని అందరికీ కూడా ఈ రోజున ప్రొడ్యూసరు గారపాటి సాహు మా అందరికీ కూడా బ్రదరు గారపాటి ప్రసాద్ గారు అబ్బాయి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీశారు. కానీ ఈ రోజున 12వ తారీఖు వచ్చింది. వాళ్ళ సినిమా మాత్రం సంక్రాంతికి సందర్భంగా అందరూ కూడా ఎంజాయ్ చేసే విధంగా చాలా బాగుంది. ముఖ్యంగా ఇవాళ ఉన్న తరానికి భార్యాభర్తలు ఏ విధంగా చిన్న చిన్న తగాదాలకి విడిపోకుండా ఉండాలో ఒక మెసేజ్ సంక్రాంతికి ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈ సంక్రాంతి అందరూ కూడా ఎంజాయ్ చేయాలని, ఈ సంవత్సరం బాగుంటుందని చెప్పి ఒకసారి అమలు చేసుకుంటే జయరాం గారు ఒక విషయం ఒక మంచి సినిమాని సంక్రాంతి సందర్భంగా తెలుగు ప్రజలకు అందించిన గారపాటి సాహు ప్రొడ్యూసర్కి, అలానే చిరంజీవి గారికి మంచి ఎంటర్టైనింగ్ మూవీని చూసే అదృష్టం మాకు కలిగినందుకు కూడా చాలా సంతోషం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సార్ మా శ్రీరామ్ గారు, మా తమ్ముడు. సినిమా సూపర్ డూపర్ హిట్. ముఖ్యంగా చెప్పాలంటే మెగాస్టార్ ఈ రోజు నుంచి యాక్షన్ హీరో వల్ల ఫ్యామిలీ హీరో అయిపోయాడని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎన్నో సినిమాలు చూసాం మెగాస్టార్ గారిని, కానీ ఈ పిక్చర్లో, ఈ సినిమాలోని చాలా డిఫరెంట్ క్యారెక్టర్. ఇప్పటి వరకు ఆయన 150 సినిమాలు పైగా చేయడం జరిగింది. 150 సినిమాల్లో లేని విధంగా నటన చాతుర్యంతో ప్రజలందరినీ కూడా మెప్పించే విధంగా 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇది దేశంలోనే సూపర్ డూపర్ హిట్ కాబోతా ఉంది. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్లో పండిపోయారు, అంతే, సమస్య లేదు. సూపర్ డూపర్ హిట్. అదేవిధంగా మరో ఫ్యామిలీ హీరో వెంకటేష్ గారు కూడా అద్భుతంగా నటించారు. ఇద్దరు కలిసి సినిమాని పండించారన్న ఎటువంటి అతిశయోక్తి లేదని ఈ సందర్భంగా చెప్తాం. సంక్రాంతి పండుగ వచ్చేసింది. 3 రోజుల ముందే సంక్రాంతి పండుగ వచ్చేసింది. ప్రజలంతా కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఇది ఒక కొత్త సంక్రాంతిగా భావిస్తారని చెప్పి, ఈ సినిమా చూసి కొత్త సంక్రాంతిగా భావిస్తారని చెప్పి అనుకుంటున్నాం. జిందాబాద్ మెగాస్టార్. బాగా ఎంజాయ్ చేస్తాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ బోర్ అనిపించలేదు. చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేస్తాం. ఎలా ఉంది మన చిరంజీవి గారి యాక్షన్? ఎలా ఉంది? మెగాస్టార్ గారి యాక్షన్ ఎలా ఉంది? ఇంకా మెగాస్టార్ యాక్షన్ గురించి చెప్పడానికే ఉంటుందండి. చాలా బాగుంది, బాగా చేశారు. ఇద్దరు కలవడం ఇంకా బాగుంది. అసలు కొంచెం హైప్ వచ్చింది. ఇంటర్వ్యూ తర్వాత చాలా ఇంకా హైప్ వచ్చింది. సినిమా చాలా హిట్గా ఉంది. ఫ్యామిలీ స్టోరీ. చిరంజీవి గారి వెంకటేష్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. చిరంజీవి గారి బాగుంది. సినిమా బాగుంది. సూపర్ హిట్. వాడికి చెప్పండి మేడం. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అండి. సంక్రాంతి 2 రోజులు ముందే మనకు వచ్చేసింది. ఓకే మేడం, మీరు చెప్పండి. సినిమా చాలా బాగుందండి. ఇప్పుడు యువతరానికి మెసేజ్ ఇంకా చాలా బాగుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.